ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇప్పుడు మనం నిఫ్టీ ఇండెక్స్ టాప్ 50 కంపెనీస్ చూసుకుంటే వాటిలో ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే గ్రోత్ పొటెన్షియల్ని మిగతా సెక్టార్స్ ఓవర్టేక్ చేస్తున్నాయి అనేది ఒక మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ వాదన. వాళ్ళు ఏమంటున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంటు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెల్త్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రెగ్యులర్ ఈ సెక్టార్స్ కన్నా కూడా ఇప్పుడు టూరిజం, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, ఎంటర్టైన్మెంట్ అండ్ హోమ్ ఇంప్రూవ్మెంట్ ఈ సెక్టార్స్లో లార్జ్ ఎకనామిక్ గ్రోత్ అయితే కనపడుతుంది. అయితే వాటి యొక్క పర్సంటేజ్ ఇండెక్స్లో దాదాపు 10% ఉంది అంటున్నారు. సో దీన్ని పాయింట్అవుట్ చేస్తుంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఏదైతే గ్రోత్ సెక్టార్ ఉందో అది ఇండెక్స్ని రిప్రజెంట్ చేయట్లేదు. ప్రజెంట్ ఏదైతే గ్రోత్ కనపడుతుందో అది ఇండెక్స్ని రిప్రజెంట్ చేయట్లేదు. కాబట్టి ఇండియన్ వెల్త్ క్రియేటర్స్ అందరూ కూడా ఇప్పుడు జనరల్గా ఏం చూస్తున్నాం, నిఫ్టీలో ఎక్కువ సెక్టార్స్ ఏమున్నాయో అయ్యే ఎక్కువ ఫాలో అవుతున్నారు. బట్ వాటిలో ఏమవుతుందంటే వెల్త్ ఎక్కువ క్రియేట్ అవ్వట్లేదు. సో ఇండియాలో నెక్స్ట్ పొటెన్షియల్ సెక్టార్స్ని ఐడెంటిఫై చేస్తేనే వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటేనే లాంగ్ టర్మ్లో గ్రోత్ అనేది సాధ్యపడుతుంది అని అంటున్నారు. దీనికి ఉదాహరణగా ఏమంటున్నారంటే 1991లో హాఫ్ ఆఫ్ ద నిఫ్టీ కానీ సెన్సెక్స్ షేర్లన్నీ కూడా ఈ పవరు, స్టీలు, టెక్స్టైల్, సిమెంట్ ఉన్నాయి. కానీ వాటిల్లో ఒక్కటి కూడా ఐటీ కానీ బ్యాంకింగ్ కానీ లేదు. కానీ 91 నుంచి కూడా ఐటీ, బ్యాంకింగ్ ర్యాలీ బాగా వచ్చాయి. అలాగే 2001లో ఐటీ, ఫార్మా వచ్చి దాదాపు 40% ఉన్నాయి, ఐటీ, ఫార్మా ఉన్నాయి. కానీ నెక్స్ట్ పెరిగిన 2000 నుంచి 2020లో బాగా పెరిగిన కేటగిరీ తీసుకుంటే ఈ యొక్క ఐటీ, ఫార్మా వాటికి 40% వెయిటేజ్ వచ్చింది. అలాగే 2021లో ఇప్పుడు ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నీ కూడా 40% ఉన్నాయి. ఇప్పుడు ఈ సెక్టార్స్ నెక్స్ట్ 10 ఇయర్స్ ఆర్జన్లో చూసుకుంటే వీటి యొక్క గ్రోత్ తగ్గే అవకాశం ఉందంటారు. దీన్ని బికాజ్ రీజన్ ఏంటంటే బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ కానీ షింక్ అవటం కాదు, వేరే సెక్టార్స్ గ్రో అవుతున్నాయి మచ్ ఫాస్టర్ దాన్ ద ఈ బ్యాంకింగ్ సెక్టర్ గ్రో అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనము వెల్త్ క్రియేట్ చేయాలి, ఇది అంతా కూడా ఒక 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ఆర్జన్లో మంచి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ సెక్టర్స్ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ సోలార్ సెక్టర్ కానీ, పవర్ సెక్టారు, తర్వాత ఈ బ్యాటరీ సెక్టర్, టూరిజం, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్ ఈ సెక్టర్స్లో గ్రోత్ అనేది జరుగుతుంది. అలాగే ది బెస్ట్ ఆపర్చునిస్ట్ ఏంటంటే ఆల్వేస్ ది నాట్ ఆబ్వియస్ ద రెగ్యులర్ సెక్టార్స్. సో రెగ్యులర్ సెక్టార్స్లో బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఆపర్చునిటీస్ రావు. కాబట్టి అదర్ సెక్టార్స్ బాగా హైలో ఉన్నది చూసుకోవాలి. వాల్యుయేషన్స్ ఎందుకంటే ప్రెజెంట్ సెక్టార్స్లో బాగా వాల్యుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అదర్ సెక్టార్స్ చూసుకోవటం వల్ల బాగా వస్తుంది అనేది చెప్తున్నారు. అయితే ఏమంటారు, ఇప్పుడు మనం పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో 15 to 20 నేమ్స్ మ్యాక్సిమం పెట్టుకొని సెక్టార్స్ అలాంగ్ విత్ లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ డ్రైవర్స్, ఎక్కువగా లాంగ్ టర్మ్ గ్రోత్ చేసే డ్రైవర్స్ కావాలి. అర్బనైజేషన్ కానీ ఇవి ఏదైతే మనం ఫోకస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు నెక్స్ట్ 10 ఇయర్స్లో జరుగుతున్నది ఏంటి అంటే అర్బనైజేషన్ జరుగుతుంది. అలాగే ఫిమేల్ రైజింగ్ వర్క్ ఫోర్స్ పెరుగుతున్నారు పార్టిసిపేషను. అలాగే హౌస్ హోల్డ్ ఇన్కమ్ అంతకుముందు 60 lakhs అలా ఉండేది, ఇప్పుడు 90 lakhs నుంచి 1 crore దాకా పెరుగుతుంది. అలాగే ఈ ట్రెండ్ మార్పులు అబ్జర్వ్ చేస్తూ నెక్స్ట్ ఆల్టర్నేట్ సెక్టార్స్ ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అంటున్నారు. సో కాబట్టి మనం కూడా మంచి ఎర్నింగ్స్ ఉన్న డైవర్సిఫైడ్ కంపెనీస్ ఏమున్నాయి అనేది చూసుకొని అలాంటి వాటిల్లో మనం కూడా మన కొంత పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కాబట్టి మీరు కూడా దీని గురించి ఆలోచించి మీరు కూడా రీసెర్చ్ చేసుకొని మీ ఓన్ కంపెనీస్ని ఐడెంటిఫై చేయండి. దీనికి మీరు ఏమన్నా కామెంట్స్ రాయదలుచుకుంటే కింద రాయండి, దానికి మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.